వామ్మో! ఏంటి ఇన్ని కూరగాయలా అని అడిగితే, మా ఆయన సింపుల్‌గా ఏమన్నారో తెలుసా? ఎప్పుడు కూరగాయల మార్కెట్‌కెళ్ళినా, "నీకు నచ్చింది తీసుకురా, నీకు నచ్చింది తీసుకురా అంటావు కదా! అందుకే తీసుకొచ్చిన. ఇంకొకసారి అంటావా నీకు నచ్చింది తీసుకురమ్మని" అన్నారు. వామ్మో! ఇవన్నీ క్లీన్ చేయడం నా వల్ల కాదని మా పిల్లల హెల్ప్ తీసుకున్నా. వాళ్ళు పాపం నా పక్కనే కూర్చొని చాలా సేపు హెల్ప్ చేశారు. "మమ్మీ నీకు హెల్త్ బాలేదు కదా! వెజిటబుల్స్ మేమన్నీ డివైడ్ చేస్తామని" చెప్పి కింద కుప్ప పోసిన తర్వాత ఇప్పుడేదో హెల్త్ బాలేదని కాదు. నార్మల్‌గా కూడా మా పిల్లలే నాకు వెజిటబుల్స్ డివైడ్ చేసి ఇస్తారు. చాలా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో అయితే. మా ఆయనకి చిక్కుడుగాయ పచ్చడి తినాలనిపించిందంట. హాస్టల్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు పంపించేవారంట. అది గుర్తొచ్చి చిక్కుడుగాయలు చాలా తీసుకొచ్చారు. వెజిటబుల్స్‌ని దేనికది విడివిడిగా చేసిన తర్వాత, ఇంక నేను సర్దేసుకొని చిక్కుడుగాయలు కూడా చించి రెడీగా పెట్టుకున్నాను. మార్నింగ్ మళ్ళీ కష్టమైపోతుందని. ఇంకా చిక్కుడుగాయలు ఒక పెద్ద డబ్బాలో వేసి, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా! అందుకే కడగడానికి వీలుగా ఉంటుంది కదా అని పెద్ద డబ్బాలో వేసి కడిగి క్లీన్ చేశాను. చిక్కుడుగాయలు పచ్చడి కోసం కదా! సో, మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను. ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో పాలకూర ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.